హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో టైం లేనప్పుడు ఒక్క 10 నిమిషాల్లో ఇలా టమాటా రసం పెట్టండి, చాలా బాగుంటుందండి. నేను ఈ రసం చేసిన ప్రతిసారి మా పిల్లలు అన్నం పక్కన పెట్టేసి ఒట్టి రసమే తాగేస్తారండి, అంత బాగుంటుంది ఈ రసము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఈ వీడియో చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఇక్కడ నేను ఎర్రటి 3 టమాటాలు ఇలా కట్ చేసి తీసుకుంటున్నానండి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను. ఇవి రెండు వేసేసి కుక్కర్లో వాటర్ పోసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలండి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసుకొని వాటర్ని అంతటిని పక్కన ఒక గిన్నెలోకి వంచేసుకోవాలండి. ఇలా వాటర్ పక్కకు తీసి పెట్టిన తర్వాత కొద్దిగా టమాటాలు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత కొంచెం వాటర్ ఇందులో పోసేసుకోవాలండి. ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత ఈ టమాటాలు చింతపండుని బాగా కలిపేసేసుకోవాలి మెత్తగా. ఇలా బాగా మెత్తగా కలిపేసేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఎక్స్ట్రా టమాటా తొక్క అంతా తీసేసి పక్కన పడేసేసుకోవాలి. ఇందులోకి నేను ముందు పక్కన తీసి పెట్టుకున్న వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం పొడి, అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. నేను ఇక్కడ ఆచి రసం పౌడర్ తీసుకుంటున్నానండి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా అంతా కలిపేసేసుకోవాలండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ మినప్పప్పు వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఇవి ఆవాలు చిట్పటలాడిన తర్వాత ఇందులోకి 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకోవాలి. అలాగే ఒక 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించేసుకోవాలండి. ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి. ముందు పక్కన పెట్టుకున్నాం కదండి మనం కలిపి రసం, ఇందులో పోసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే కొద్దిగా పట్టింది, అందుకని నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకుని కలిపేసేసుకున్న తర్వాత ఇది కొద్దిగా ఉడకనివ్వాలండి రసం. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత ఇలా మరిగేటప్పుడు స్టవ్ ఆపేసేసుకోవాలండి. అంతే అండి, టమాటా రసం రెడీ అయిపోయింది. 10 నిమిషాల్లో ఈ టమాటా రసం రెడీ అయిపోతుందండి. అలాగే బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రసాన్ని. చూసారు కదండి, నా ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కూడా ట్రై చేసి రసం ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్.